యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వైఫ్ తెలుగు. లాస్ట్ వీకెండ్ మేము లోనావాలా వెళ్ళామండి, పూణేలో. ఆ రోడ్కి వెళ్తున్నాం చూడండి. అసలు నీకు ఆ రోడ్కి వెళ్ళేటప్పుడు ఎలా అనిపించింది అక్క? అసలు చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. ఆ గ్రీనరీ అంతా రోడ్ పక్కన మొత్తం సూపర్ ఉందన్నమాట. వెదర్ అయితే ఫుల్ క్లౌడీగా చల్లగా ఉంది. అక్కడ నుంచి హిల్ వ్యూ అండ్ ఆ రోడ్డు, ఆ ఘాట్ రోడ్ చాలా అంటే చాలా బాగుంది నాకైతే. అవునండి, మేము ఇక్కడ ఆటో తీసుకొని వెళ్తున్నాము. ఇక్కడ చూస్తే ఇక్కడ పైకి వెళ్తున్నాం చూడండి. ఇది ఇంకో సైడ్ వ్యూ. లోనావాలాలో ఉన్నాము. మనం వచ్చేసాం లోనావాలా లయన్స్ వ్యూ పాయింట్కి. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది, చూసేయండి వ్యూ. వ్యూ చూడండి, వ్యూ ఎంత బాగుందో అసలు. ఆ క్లౌడ్స్, ఆ వెదర్ ఎంత బాగుందండి. మనం యూజువల్గా మనం సీనరీస్ ఫొటోస్లోనే ఇలాంటి వ్యూస్ చూస్తాము, బట్ మేము ఆ రోజు రియల్గా చూసాము. ఎంత బాగుందంటే నేచర్ అయితే చాలా బాగుంది. నీకెలా అనిపించింది చెల్లి? నాకైతే అసలు హెవెన్ అది. అసలు అంత బాగుంది ఆ క్లౌడ్స్, ఆ వ్యూ. ఓ మై గాడ్, చెప్పలేను అసలు నేను మాటల్లో. అవును, అది రియల్గా చూసి ఎంజాయ్ చేసిన వాళ్ళకే అర్థమవుతుందండి. చాలా బాగుంది, చాలా అంటే చాలా. ఇక్కడ కొంచెం టైం అయిన తర్వాత వ్యూ. ఇక్కడ కొంచెం టైం అయింది, ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత చూడండి క్లౌడ్స్ కిందకు వస్తున్నట్టు అనిపిస్తుంది. మాకైతే ఇంకా క్లౌడ్స్లోనే ఉన్నాం అనిపించింది అనమాట. ఇక్కడ వ్యూ చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. అసలు యాక్చువల్గా అక్కడ ఎలా ఉందంటే నేనేం ఫీల్ అయ్యానంటే, ఒక సైడ్ ఎండగా ఉంది, ఒక సైడ్ క్లౌడీగా ఉంది. అసలు చాలా బాగుందండి, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేము. చూసేయండి కొంచెం. ఇక్కడ కోతులు కూడా చాలా ఉన్నాయండి, కోతులు. బట్ ఎవరిని ఏం అనట్లేదు, అవి దగ్గరకు వస్తున్నాయి వెళ్తున్నాయి అంతే. ఇక్కడ చూడండి వ్యూ వచ్చేసి ఇది వేరే సైడ్ అనమాట. వేరే సైడ్ నుంచి ఈ వ్యూ ముందు కనిపిస్తుంది ఆపోజిట్లో మనకి. ఆ హిల్ని వచ్చేసి లయన్స్ వ్యూ పాయింట్ అంటారు. ఈ పాయింట్ని ఎందుకని అలా అంటారంటే, ఆ హిల్ చూడండి, ఒక లయన్ పడుకుని చూస్తుంది కదా, అలా ఉందన్నమాట ఆ షేప్. అందుకని ఆ నేమ్ వచ్చిందంట, లయన్స్ వ్యూ పాయింట్ అని ఇక్కడ. చూడండి వ్యూ అంతా. ఇది ఇంకొక సైడ్ నుంచి తీసాము. అక్కడ జనరల్గా 2 పాయింట్స్ ఉన్నాయి, టైగర్స్ పాయింట్ అండ్ లయన్ పాయింట్ అని. ఇక్కడ కొద్దిసేపు కూర్చున్నామండి మేము, కొంచెం తిరిగేసి అక్కడ పైనుంచి మొత్తం చూద్దామని అక్కడ కూర్చున్నాము. గ్రీనరీ, ఆ వెదర్, ఆ క్లౌడీనెస్ చాలా బాగుందన్నమాట. 1 డే అంతా ఫుల్గా ఎంజాయ్ చేసాం మేమైతే. అసలు వీకెండ్ అంటే ఇది అనిపించింది మాకు. రియల్లీ. క్లౌడ్స్ చూడండి, ఇక్కడ ఇంకా కిందికి వచ్చేసాయి. ఇప్పుడు కొంచెం ఇంకొక హాఫ్ అన్ అవర్ అయినట్లుంది, ఇంకా కిందికి వచ్చేసాయి. ఇక్కడ కోతి చూడండి. నెక్స్ట్ క్లౌడ్స్ చూడండి. మేము ఇంకా క్లౌడ్స్లోనే ఉన్నామనే ఫీలింగ్ వచ్చింది ఆ ఫాగీ వెదర్కి. క్లౌడ్స్ మా దగ్గరే ఉన్నాయా అని అనిపించింది అనమాట. అంత బాగుంది. అంత రైనీ సీజన్ వచ్చేసింది కదా, అంతా గ్రీన్గా చాలా బాగుంది. చూడండి ఎంతమంది వచ్చారో, చాలామంది వచ్చారు. వీకెండ్ కదా, మా అలాగే నేచర్ని ఎంజాయ్ చేయడానికి చాలామంది వచ్చారనమాట ఇక్కడ. మాకు ఈ వెదర్లో ఏదైనా స్నాక్స్ కానీ టీ కానీ తాగాలనిపించింది. సో ఇక్కడ టేబుల్స్ వేసి ఉన్నాయండి, మనం ఏదైనా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు తీసుకొచ్చి ఇస్తున్నారు ఈ వెదర్లో. మేము స్టిల్ ఫాగీ వెదర్లోనే ఉన్నాము, ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా ఫుడ్ కూడా తింటాము, చూడండి మీరు. ఈ వెదర్ని చూస్తూ మేమైతే కళ్ళు సాటిస్ఫై అయిపోయాయి అనమాట. ఆ రోజైతే సూపర్ ఉంది ఆ ఎక్స్పీరియన్స్, ఆ వ్యూ అదంతా. ఇంకా మనకి ఏం అవసరం లేదనిపించింది అనమాట. అక్కడ చూడండి ఒక చిన్న లేక్ ఉంది అక్కడ. యాక్చువల్గా మేము వచ్చే దారిలోనే ఒక సైడ్ కనిపించింది అది, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాగ అనిపిస్తుంది. అటు సైడ్ నుంచి దారి ఉంది, సో అది పక్కన కనిపిస్తుంది అటు సైడ్ నుంచి మాకు.
యా ఇక్కడ చూడండి కార్న్ పకోడీ ఆర్డర్ చేసాము అండ్ టీ తాగుతున్నాము ఈ వెదర్లో. వెదర్ కూడా ఇంపాక్ట్ చేస్తుందండి మన ఫుడ్ టేస్ట్ని. యాక్చువల్గా ఆ వెదర్లో అది ఆ కార్న్ పకోడీ తింటుంటే మాకు ఎంత బాగుందంటే అసలు రియల్గా అది నిజంగానే బాగుందిలేండి. చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇక్కడ మనం నెక్స్ట్ వ్యూ పాయింట్కి వెళ్తున్నాము. చూడండి వెదర్ ఇంకా క్లౌడ్స్ కిందకి వచ్చేసినట్లు అనిపిస్తుంది. అప్పుడు మాకు అనిపించింది లైక్ ఇంకొక 5 or 10 minutes ఉంటే బాగుండు అని. యా బట్ ఆటో అతను వెయిట్ చేస్తున్నారు కదా, ఇంకా మేము టైం ఉండదు మళ్ళీ నెక్స్ట్ 3 points అని చెప్పి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మధ్యలో వస్తుంటే ఒక చిన్న వాటర్ ఫాల్ కనిపించింది. అతన్ని మేము ఆగమని అడిగామన్నమాట. అది ఓకే చూడండి అని చెప్పి ఒక 10 minutes టైం ఇచ్చారు. ఇక్కడ ఇది షూట్ చేసాం మేము. అక్కడ కిందికి దిగి చాలామంది తడిచి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి వర్షం స్టార్ట్ అయిపోయింది. యా వర్షం స్టార్ట్ అయిపోయింది. మేము నెక్స్ట్ పాయింట్కి వెళ్తున్నప్పుడు ఫుల్ ఎంజాయ్ చేసాం ఆ వర్షంలో. మేము ఆ రోజు వర్షంలో బాగా తడిచామండి, చిన్నపిల్లలం అయిపోయాం మేమైతే. చాలా రోజుల తర్వాత వర్షంలో తడిచాము. కిందకి దిగుతున్నాం. ఇక్కడ చూడండి రోడ్ ఇలా ఉంటుంది, రౌండ్గా ఉంటుందన్నమాట. వర్షం చాలా పెద్దగా వచ్చింది అప్పుడైతే. యా వర్షం పెద్దగానే వచ్చిందండి. ఇక్కడ లోనావాలాలో ఈవినింగ్ టైం అవ్వగానే వర్షం పడుతుందంట మ్యాక్సిమం ఈ రైనీ సీజన్లో డైలీ. ఇక్కడ మధ్యలో వస్తుంటే చూడండి ఇంకొక వాటర్ ఫాల్ కనిపించింది, బట్ మేము ఇక్కడ ఆగలేదు. కొంచెం సేపు అయిన తర్వాత ఇంకా వర్షం తగ్గకపోవడంతో ఏదన్నా తిందాం స్నాక్స్ అని ఆగాము. ఇక్కడ లోపల ఇంకొక వాటర్ ఫాల్ ఉందండి, అందుకని ఆ వాటర్లో తడిచి మరీ వెళ్తున్నాము. యా అక్కడ పైకి వెళ్తే ఉంది వాటర్ ఫాల్, బట్ వర్షం వల్ల మేమేం షూట్ చేయలేదు ఇక్కడ. యా ఇది చూడండి, ఇది వాల్ అనమాట, డ్యామ్కి వాల్ అనమాట. వాల్ కూడా చాలా బాగుంది చూడండి. ఇప్పుడు మనం పార్క్కి వెళ్ళే దారి అనమాట అది. యా మనం రాయ్వుడ్ పార్క్ వచ్చేసాం చూడండి. ఈ పార్క్లో అయితే చాలా పెద్దగా ఉన్నాయండి చెట్లు. మరి అవి ఎన్ని ఇయర్స్ నుంచి పెంచుతున్నారో తెలియదు కానీ చాలా పెద్దగా ఉన్నాయి. మొత్తం ఆల్మోస్ట్ ఆల్ చెట్లతోనే నిండిపోయింది ఈ పార్క్ అయితే. లైక్ నేచర్ లవర్స్ ఉంటారు కదండి, వాళ్ళకి తెలుస్తుంది అసలు ఎంత బాగుంటుందో ఈ చెట్ల మధ్యలో ఉంటే. లైక్ తిరుగుతూ ఆడుకుంటూ ఉంటే ఎంత బాగుంటుందో, చిన్నపిల్లల్లాగే చేస్తాం ఇంకా మనం. యా నిజంగా నీకు ఎలా అనిపించింది అక్క? నాకైతే చాలా బాగుంది అసలు ఈ వెదర్లో ఈ పార్క్. ఆ సీనరీ చూసి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ నేచర్లో చాలా బాగుందండి. మేమైతే నిజంగానే బాగా ఎంజాయ్ చేసేసాము ఆ రోజు. మాకైతే మళ్ళీ వెళ్ళాలని అనిపిస్తుంది ఆ లొకేషన్కి. యా నిజంగా ప్రతి వీకెండ్ అలా ఎంజాయ్ చేస్తే బాగుండు అనిపిస్తుంది నిజంగా. బట్ ప్రతి వీకెండ్ అంటే అవ్వదులేండి, కొంచెం కష్టం. యా ఎవ్రీ వీకెండ్ అలా కుదరదు కదా. యా చూడండి ఎంత చెట్లు మొత్తం బాగా నిండిపోయాయి. మాకు ఇంకా కొంచెం టైం ఉంటే మొత్తం క్లారిటీగా చూపించేవాళ్ళం. అవును బట్ యా ఇక్కడ చూస్తే పైకి ఎక్కితే ఈ పార్క్ వ్యూ అంతా కనిపిస్తుంది. సో పైకి ఎక్కేసి మొత్తం రౌండ్గా వ్యూ చూసేసామండి మేము. ఇక్కడ చాలా పెద్దగానే ఉంది ఈ పార్క్ కూడా. మీకు ఈ వ్లాగ్ అనేది నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.